ఆంధ్రప్రదేశ్ విద్యా విధానంలో మంత్రి నారా లోకేష్ విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నారనే చెప్పాలి. ఎందుకంటే లీప్ అనే పేరుతో ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అన్ని గవర్నమెంట్ స్కూల్స్ ను ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లెవెల్స్ తో అయితే రెనోవేట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. లీప్ అంటే లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అన్నమాట. ఇందులో భాగంగా గుంటూరు జిల్లా మంగళగిరి మండలంలోని నిడమర్రు జడ్పీ ఉన్నత పాఠశాలను అయితే సెలెక్ట్ చేసి 2025 మేలో అయితే ఇక్కడ పనులు స్టార్ట్ చేయడం జరిగింది. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చొరవతో అయితే ఈ స్కూల్ను అంతర్జాతీయ ప్రమాణాలు ఉండేలా అయితే డెవలప్ చేశారు. ఈ స్కూల్లో మొత్తం 2 బ్లాక్స్ ఉంటాయి, ఏ బ్లాక్ అండ్ బి బ్లాక్. ఏ బ్లాక్ లో 1 to 8th క్లాస్ వరకు అయితే ఉంటాయి. బి బ్లాక్ వచ్చేసరికి 9th క్లాస్ నుండి ఇంటర్మీడియట్ వరకు అయితే ఉంటుంది. క్లాస్ రూమ్స్ వచ్చేసరికి ఇంటర్నేషనల్ స్కూల్స్లో ఏ విధంగా క్లాస్ రూమ్స్ ఉంటాయో అలానే ఇక్కడ కూడా క్లాస్ రూమ్స్లో ట్రెడిషనల్ బెంచెస్ కాకుండా ఇండివిజువల్ డెస్క్ అండ్ చైర్ సిస్టము, అట్లానే స్మార్ట్ బోర్డ్స్ అండ్ డిజిటల్ స్క్రీన్స్, అడ్వాన్స్డ్ టెక్నాలజీ ల్యాబ్స్ని అయితే ఏర్పాటు చేశారు. స్పేసెస్ క్లాస్ రూమ్స్ కూడా ఉన్నాయి. ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కోసం అయితే మ్యూజిక్ రూమ్, డాన్స్ రూమ్ కూడా ఈ స్కూల్లో ఉన్నాయి. అట్లనే స్పోర్ట్స్ కోసం అయితే అసలు తగ్గేదేలే అన్నట్టయితే ఫుట్బాల్ గ్రౌండ్ అయితే రెడీ చేశారు. ఈ ఫుట్బాల్ గ్రౌండ్ వచ్చేసరికి స్కూల్ సెంటర్ లో ఉంటుంది. ఈ ఫుట్బాల్ గ్రౌండ్ అనేది ఈ స్కూల్ కి మేజర్ హైలైట్ అని చెప్పొచ్చు. అట్లానే ఇంకా క్రికెట్ గ్రౌండ్ ఉంది, అలానే లాంగ్ జంప్ ఏరియా కూడా ఉంది. ఈ స్కూల్లో ఇండోర్ స్టేడియం కూడా ఉంది. ఇండోర్ స్టేడియం లో బాస్కెట్ బాల్ కోర్టు, అలానే వాలీబాల్ కోర్టు అండ్ బ్యాడ్మింటన్ కోర్టు కూడా ఉన్నాయి. అండ్ స్కూల్లో ఇంకా ఓపెన్ ఎయిర్ యాంపీ థియేటర్ కూడా ఉంది. యాంపీ థియేటర్ అనేది పెద్ద కార్పొరేట్ స్కూల్లో కూడా ఉండవు, అలాంటిది ఈ ఇంటర్నేషనల్ స్కూల్లో అయితే ఏర్పాటు చేశారు. అలానే ఇంకా అవుట్డోర్ వచ్చేసరికి సైన్స్ పార్క్ కూడా రాబోతుంది ఈ స్కూల్లో. అలానే చిన్నపిల్లల కోసం కిడ్స్ ప్లే ఏరియా కూడా ఉంది. వన్స్ ఈ స్కూల్ చూసాక అంటే నారా లోకేష్ కావచ్చు, అలానే ఈ ప్రభుత్వం కావచ్చు, పేద విద్యార్థులకు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ విద్య అందించడానికి గట్టిగానే ప్రయత్నం చేస్తుందనే చెప్పొచ్చు.